అభివృద్ధి అనేటువంటి దానికి ఆల్రెడీ ఇతను ఒక స్ట్రక్చర్ తీసుకువెళ్ళిపోయాడు గ్రౌండ్ లెవెల్కి. ఇవాళ ఒక మధ్యతరగతి మహిళ ఈబీసీ నేస్తం, కాపు నేస్తం పొందే మహిళ ఇదివరకు మనకు తెలుసు, మన ఇళ్లలోనే నానిస్తే డబ్బులు అమ్మ ఆ రూపాయలో నుంచి 10 రూపాయల్లో నుంచి మనకు ఒక 10 రూపాయలు పావలానో ఇవ్వాలి. అదే కదా సుదీర్ఘకాలం పాటు చేయి జాచి తీసుకోవాల్సిందే కదా భర్త దగ్గర, లేదా చేయి జాచకుండా తండ్రి ఇస్తే తీసుకోవడం. కానీ మధ్యతరగతి జీవితాల్లో డబ్బులు అంత ఉంటాయా? ఇది అప్పనంగా ఇవ్వగలిగిన స్టేజ్ ఉంటుందా? బట్ ఇవాళ అయితే ఆ మహిళకి అమ్మఒడి రూపంలోనో, చేయూత రూపంలోనో, లేకపోతే ఆ మధ్యలో వచ్చినటువంటి వివిధ పథకాల రూపంలో కొంత డబ్బులు వచ్చినాయి. ఈవీసీ నేస్తమో ఇట్లాంటి ఒక 50,000 రూపాయల దాకా వచ్చినాయి అనుకుందాం. అంటే దగ్గరగా నెలకు వచ్చేటప్పటికి ఒక 8,000 వేసుకుందాం, లేదా 5,000 వేసుకుందాం, 12,500 వేసుకుందాం, లేదా 4,000 వేసుకుందాం. ఓ 4,000 అంటే రోజుకో 100 రూపాయలు అయితే ఉన్నట్టే కదా. రోజుకో 100 రూపాయలు చేతిలో ఉంటే ఓ 5 రూపాయలు 10 రూపాయలు పిల్లలకి ఇవ్వడం కష్టం కాలేదు కదా. పిల్లలకి బైకులు కొనిపెట్టగలిగారు, ఇంట్లో సామాన్లు కొనుక్కోగలిగారు, ఇది ఒకటి నడిచింది. ఇక్కడ దీని ఇంపాక్ట్ లేబర్లో ఏమైంది? ఎవరైతే కూలీలు లేకపోతే ఇతరత్ర పనిచేసుకునేటటువంటి వర్గాలు, అల్పాదాయ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఒక స్థైర్యం వచ్చింది. అంటే ఇదివరకు పనిస్తేనే బ్రతుకుతాం అన్నటువంటి స్టేజ్ నుంచి ఇవి ఉన్నాయి కాబట్టి వాళ్ళు పని కాస్ట్ పెంచారు. ఒక ముఠా మేస్త్రి ఇదివరకటి రోజుల్లో 500 తీసుకునేవాడు ఇప్పుడు 900 రూపాయలు తీసుకుంటున్నాడు. ఒక మన భవన నిర్మాణ కార్మికుడు ఇదివరకు 200, 300కు వచ్చే అతను ఇప్పుడు 500 రూపాయలు తీసుకుంటున్నాడు. పని మనిషి ఇదివరకు 1,500 అయితే ఇప్పుడు 5,000 అడుగుతోంది. ఇట్లాగ రేట్లు పెరిగినాయి. ఇది ఒక వర్గానికి నచ్చట్లేదు. అదే సందర్భంలో వాళ్ళ ఆర్థిక స్తోమత వెల్ సెటిల్డ్ అయింది. వెల్ సెటిల్డ్ అంటే సాంతం కోటీశ్వర్లు గారు, కానీ ఓ సొంత ఇల్లు వస్తుంది, వాళ్ళకి స్థలం వచ్చేసింది, ఇల్లు కట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. అట్లాగే వాళ్ళు బండి కొనుక్కోవడమో, మంచి బట్టలు కొనుక్కోవడమో చేశారు.